కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామాలికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఏం జీవితం. రచయిత శ్రీ చంద్ర కన్నెగంటి. శ్రీ చంద్ర కన్నెగంటి పుట్టింది గుంటూరు జిల్లా సౌపాడు, చదివింది గుంటూరు, వరంగల్, అయోనా సిటీ. ఇప్పుడు ఉంటున్నది డాలస్, టెక్సస్. కవితలు వాన వెలిసిన సాయంత్రం పేరుతో, కథలు మూడో ముద్రణ పేరుతో పుస్తకాలుగా వచ్చాయి. వినండి చంద్ర కన్నెగంటి గారి కథ ఏం జీవితం. కళ్ళు మూతలు పడుతున్నాయి. చుట్టూరా సందడికి తెరుస్తూ మళ్ళీ మూస్తూ అందరూ ఉన్నారు. కనపడి కనపడకుండా, గొంతులు వినపడి వినపడకుండా కోరికలు తెలుస్తున్నాయి. మనవడు మనవరాళ్ళు అటూ ఇటూ ఒకరు గడ్డం మీద చేత్తో రాస్తూ, నీకు గడ్డం పెరిగిన తాత, షేవ్ చేసేదా అంటూ, ఇంకొకరు నన్ను టికిల్ చేస్తావా, ఇప్పుడు దొరికావు, నిన్ను టికిల్ చేస్తా అంటూ బుల్లిబుల్లి చేతులతో తడుముతూ, ఇంకొకరు ఏది మళ్ళీ నవ్వు మాయల పకీర్లాగా, హహహ అని నవ్వుతూ. నువ్వు తాకావు. పాదాలతో మట్టిని, రాళ్లను, ఇసుకను, పచ్చికను, వేడిని, చల్లనివి, గోరువెచ్చనివి, చర్మం బొబ్బలెక్కేంత వేడిని, ఎముకలు కొరికే చలిని కరచాలనం చేస్తూ ఎన్ని చిన్ని అరిచేతులను తడిగా, పొడిగా, మెత్తగా, గరుగ్గా, లేత బుగ్గలను, మృదువైన చర్మాన్ని, ముడతల్ని, దేహంతో దేహాన్ని, పెదాలతో పెదాల్ని, మెడ వంపుల్ని, వేడి నెత్తిరు పొంగే నరాల్ని, కొట్టుకునే గుండెను వానలో తడిసి, ఎండలో ఎండి గాలిని చుట్టుకున్నావు. నీళ్లలో మునిగి మంట కాచుకున్నావు. గడ్డిపరక చివర వేలాడే నీటి బొట్టిని తాకావు. పిట్ట ఈకని, పూరేకుని, మెడకు చుట్టుకున్న చేతుల్ని, వెచ్చటి కన్నీటిని, రేగిన చర్మాన్ని, ముళ్ళుగుచ్చుకున్న నొప్పిని భరించావు. తాకరానివి, తాకబుద్ధి కానివి కూడా. కూతురు గొంతు వినవస్తోంది. నాన్నా, నీకు గుర్తుందా, చిన్నప్పుడు తిరుపతి కొండమెట్లు ఎక్కలేకపోతుంటే భుజం మీద ఎక్కించుకుని పైదాకా మోసుకెళ్ళావు. అన్నయ్య కంటే నేనంటేనే ఇష్టం నీకు. నువ్వు ఏ రోజైనా ఇంటికి ఆలస్యంగా వస్తే అలిగి నీకు కనపడకుండా దాక్కునేదాన్ని. అందుకని నువ్వు చాక్లెట్స్ తెచ్చేవాడివి. నువ్వు నా అలక తీర్చడానికి పడే పాటలు చూస్తే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కలిగేది. అందుకే ఒక్కోసారి నువ్వు ఆలస్యంగా వస్తే బావుండునని అనుకునేదాన్ని. ఎప్పుడైనా అమ్మ కొట్టిందేమో కానీ నువ్వెప్పుడు నా మీద చేయెత్తలేదు. నువ్వు కోప్పడిన గుర్తు కూడా లేదు నాకు. మొదటిసారి కాలేజీ నుంచి నేను ఆలస్యంగా వచ్చినప్పుడు నేను నీకోసం చాక్లెట్స్ తెచ్చాను, గుర్తుందా? నువ్వు నా అలక తీర్చినట్టే నేను నీ అలక తీర్చాను ఆ రోజు. ఎప్పుడైనా దిగులుగా అనిపించినప్పుడు అది గుర్తు చేసుకుంటాను. పెళ్ళయ్యాక అత్తగారింటికి పంపేటప్పుడు నువ్వు బయటికి కూడా రాలేదు. ఎందుకో నాకు తెలుసు. మరుసటి రోజు పొద్దునే అక్కడికి వచ్చావు, నేనేదో మర్చిపోయానని చెప్పి. వాళ్ళంతా ఒకటే నవ్వడం. నువ్వు విన్నావు. ఆకుల గలగలని, అలల కలకలాన్ని, పక్షుల రెక్కల టపటపల్ని, నానా రకాల వాయిద్యాలని, మనుషుల గొంతుల్ని సప్తస్వరాలుగా, రాగాలుగా, కబుర్లని, కథలని, మాటల్ని, పిల్లల కేకల్ని, నీతుల్ని, బూతుల్ని, నినాదాలని, పలు రకాల పాటల్ని, నానారీతుల నవ్వుల్ని, ఏడుపుల్ని, గుండె చప్పులను, పిట్టల కూతల్ని, జంతువుల అరుపుల్ని, సముద్రపు హోరును, ఉరుముల్ని, కీచురాళ్లను, గుసగుసల్ని, జనసందోహాల సవ్వడిని, చెవులు బద్దలయ్యేంత యంత్ర వాహన రణగుణధ్వనులన్నీ, నిశ్శబ్దాన్ని నువ్వు విన్నావు. కొడుకు అందుకున్నాడు. నాన్న, నీకు చాలా ఓపిక. నాకు లెక్కలు కష్టంగా ఉంటే అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టి చెప్పేవాడివి. ఎన్నిసార్లు లెక్క తప్పు చేసినా మళ్ళీ మళ్ళీ చెప్పేవాడివే కానీ కోప్పడేవాడివి కాదు. ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దున్నే లేపేసేవాడివి. ఆదివారం పార్కుకి తీసుకెళ్లి పెట్టల్ని, పురుగుల్ని చూపించేవాడివి. మాతో క్రికెట్ ఆడేవాడివి. మా స్కూల్ టూర్కి వెళ్లాలని ఏడిస్తే డబ్బులు కట్టి నువ్వు ఆ నెలంతా స్కూటర్ బదులు సైకిల్ వేసుకుని వెళ్ళావు. నా గాలిపటం తెగి కొమ్మల్లో ఇరుక్కుంటే ఎక్కి తెచ్చావు. నాకు సైకిల్ నేర్పడానికి ఎన్ని రోజులు పట్టిందో గుర్తుందా? నాకంటే చెల్లి సైకిల్ తొందరగా నేర్చుకుందని ఆట పట్టించేవాడివి. మా ఇద్దరి చదువుల కోసం ఎంత కష్టపడేవాడివో నాకు తెలుసు. అడుగడుగునా ధైర్యం చెప్పేవాడివి. నీతో ఎప్పుడూ అనలేదు కానీ నువ్వు మమ్మల్ని ఎలా పెంచావో,
మా పిల్లల్ని కూడా అలాగే పెంచాలని అనుకుంటూ ఉంటాను. నువ్వు మా నాన్నవని అనుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు చూశావు చీకటిని వెలుతురిని, మసక చీకట్లని వేకు వెలుతురిని, చిమ్మ చీకట్లని, కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతిని, వెలుగునిడల దోబూచులాటల్ని, వాటి మధ్య విచ్చుకున్న 7 రంగుల హరివిల్లిని, ఉజ్వలమైన ఉదయాల్ని సాయంత్రాల్ని, మధ్యరంగు పుంజుకునే మబ్బుల్ని, వెలిగే రంగురంగుల పూలను దీపాలను, ఎండలో మెరిసే చెట్లను చిగుళ్లను, వెన్నెల్లో మునిగిన లోకాన్ని మెరుపుల్ని, చూరుచివర వర్షపు ధారల్ని, మిణుకు మిణుకుమనే చుక్కల్ని, నీలాన్ని అనంతాన్ని, అనేక రకాల అనాకారాలని మొహాల్ని, తళుక్కుమనే కన్నుల్ని, వంపులు తిరిగిన నదుల్ని దేహాల్ని, అద్దంలో నిన్ను పర్వతాల్ని మానవనిర్మిత కట్టడాల్ని, చిత్రాన్ని శిల్పాన్ని నృత్యాన్ని, నవరసాలు పొంగే అభినయాన్ని, చిందిన నెత్తుటిని తెగిపడ్డ అంగాంగాలను, ప్రకృతి విలయ తాండవాన్ని, మనిషి వికృత చర్యలను, యుద్ధాన్ని విధ్వంసాన్ని నువ్వు చూశావు, నువ్వు చదివావు. అక్షరాలు పదాలు వాక్యాలు, పుస్తకాలు వార్తలు వ్యాఖ్యానాలు, ఎన్నో కథలు కవితలు నవలలు నాటకాలు. మిత్రుడు అంటున్నాడు, మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబులో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటి తాగిస్తే పట్టుబడినప్పుడు తప్పంతా నీ మీదేసుకుని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సాయం చేయబోయి పట్టుబడ్డావు. ఇన్నేళ్ళు మన స్నేహం చెక్కు చెదరలేదు. నువ్వు ఒక్క ద్రోహం మాత్రం చేశావు, అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం. నాకు తెలియనట్లే ఉండిపోయాను. క్షమాపణలేవి అక్కర్లేదు, మనం మనుషులమే కదా. నా మిత్రధర్మం నేను అన్ని వేళలా నిలబెట్టుకున్నానని చెప్పలేను. కానీ మనం ఎన్ని సమయాలు సరదాగా గడిపాం, ఎన్ని సాయాలు చేసుకున్నాం, ఓదార్చుకున్నాం, ధైర్యం చెప్పుకున్నాం. మొదట్నుంచి నీది బాగా కష్టపడే స్వభావం. నిన్ను చూసి చూసి కొద్దో గొప్పో అది నాకు అబ్బింది. చెప్పొచ్చో లేదో కానీ నీ స్నేహానికి కృతజ్ఞతలు. నువ్వు ఆఘ్రాణించావు. మల్లెల్ని జాజుల్ని సంపెంగల్ని, చెట్టువి జడలోవి పంటచేల మీదుగా వీచే గాలిని, వానకు తడిసిన మట్టి వాసనని నీ ఊపిరితిత్తుల నిండుగా పీలుస్తూ వదులుతూ, విదేశాల అత్తరును విరబోసుకున్న జుట్టును చెమటని నెత్తుటిని వాసన చూశావు. సముద్ర తీరపు ఉప్పుగాలిని చేపల వాసనని, అన్నం ఉడికే ఆవిరిని, మసాలా దినుసులు నానా రకాల తినుబండారాలు, నోరూరించే వానల్ని, కాఫీ టీ పొగల్ని, బాలింత పసిగుడ్డల వాసనల్ని, మొసలి ముతకను, గొడ్ల దగ్గర రొచ్చుని, మురిక్కాల మురుగుని, మండని పెట్రోలు పొగరి. పక్కనే చేతిని చేలోకి తీసుకుని నివురుతూ ఉన్న భార్య అంటూ ఉన్నది, ఎన్నేళ్లుగా కలిసి బతికాం మనం. పెళ్ళైన కొత్తలో ఏదో సాకుతో నా చుట్టూ తిరగడం, నన్ను తాకాలని చూడడం నాకింకా గుర్తుంది. నా చేత మీరు అని పిలవడం మానిపించి నువ్వు అని పిలవడం అలవాటు చేశావు. కొన్ని సాయంత్రాలు నడుస్తూ ఉండేవాళ్ళం. కొన్ని రాత్రులు వెన్నెల్లో ఊరికే పాటలు వింటూ గడిపేవాళ్ళం. కొన్ని నాకు నేర్పావు, కొన్ని నేర్చుకున్నావు. కొన్నిసార్లు పంతాలకు పోయి అలిగి కూర్చునేవాళ్ళం. కొన్ని మార్చలేమని అర్థమైనా అంతే. కానీ నువ్వే ముందు పలకరించేవాడివి. అబద్ధం ఎందుకు? ఒక్కోసారి కోపంలో నిన్ను వదిలిపోవాలని అనిపించేది. కోపం తగ్గాక నన్ను నేనే తిట్టుకునేదాన్ని. అలా అనుకున్నందుకు. నువ్వు తప్పుదారి పట్టిన ఆ ఒక్కసారి తప్ప సగటు మనిషి బలహీనత అని సమాధానపడడానికి సమయం పట్టింది. ఆ తప్పు మళ్ళీ చేయలేదు నువ్వు. నేను నిన్ను ప్రేమించినంత నువ్వు నన్ను ప్రేమించావు. నీ ఇష్టాలు కొన్ని నేను తీర్చాను, నావి నువ్వు తీర్చావు. అన్నీ పంచుకున్నాం. ఎన్ని జ్ఞాపకాలు ఇంకా తీయగా మిగిలాయి. మనం పడ్డ గొడవలు గమ్మత్తుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇన్నేళ్లు గడిచినట్టుగానే లేదు. అన్నీ రుచి చూశావు. కాకర చేదు, చెరుకు తేనెల తీపి, పచ్చి పండు ఎండు మిరపకాయల కారం, మామిడి చింతకాయల పులుసు, దోరవెలగ వగరు, సముద్రపు ఉప్పు, రకరకాల పాలలో ఆ 6 రుచులు కలిపి కమ్మటివి, కక్కొచ్చేవి, పుచ్చినవి, కుళ్ళినవి, రకరకాల గింజలు, పళ్ళు, కూరగాయలు, మాంసాలు, ఉడికించినవి, వేయించినవి, తినేవి, తాగేవి, తీపి కారపు పిండి వంటలు. ఆ పైన మాట్లాడావు. నీ మనోభావాలన్నింటినీ మాటల్లోకి అనువదించుకుంటూ తడుముకుంటూ పలకరించావు. మరిన్ని మాటలు, నిజాలు అబద్ధాలు, అటు ఇటు కానివి, ముద్దుగా కరుగ్గా పొడిగా ఆప్యాయంగా పాటల్లాంటివి పాడావు. ఆనందంతోనో కోపంతోనో అరిచావు. ఇంకా మరికొంతమంది కనిపిస్తున్నారు మసగ్గా. మరిన్ని గొంతులు ఎవరో చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మిగతా అందరూ అందుకున్నారు. ఎవరు వదిలారో రంగురంగుల గాలిబుడగలు పైకి ఎగురుతున్నాయి.
చెయ్యి బిగుసుకుంది. నోరు తెరుచుకుంది. మొహం దగ్గరకు తెచ్చింది భార్య. బాగా బతికానా? అవునన్నట్టు తల ఊపుతూ ఆమె సన్నగా నవ్వుతూ అతని చేతిని నిమిరింది. నువ్వు నడిచావు, పరిగెత్తావు, ఎగిరావు, దూకావు, జారావు, పడ్డావు, చేతులు ఊపావు, దోమని చంపావు, దగ్గర వాళ్ళని హత్తుకున్నావు, ఉత్తరాలు రాశావు, పట్టుకున్నావు, వదిలేశావు, వంచావు, విరిచావు, బరువులు మోసావు. నువ్వు ఏడ్చావు, లోపల కుళ్ళి కుళ్ళి బయటకు వెక్కి వెక్కి, నీకోసం, నీ వాళ్లకోసం, ముక్కు మొహం తెలియని ఎవరికోసమో కూడా. నువ్వు నవ్వావు, చిన్నగా, సన్నగా, పగలబడి. ఎవరి భుజం మీదో పాపో వెనక్కి తిరిగి నీ కేసి చూసి బోసినవ్వులు నవ్వినప్పుడు, నీ ఇంట్లో వాళ్ళు చక్కలిగిలి పెట్టినప్పుడు, మిత్రుల జోకులకి ఏమీ లేకుండా ఉత్తిత్తికే కూడా. నువ్వు భయపడ్డావు. చీకట్లో చిట్టుక్కుమంటేను, బిడ్డలు ఇంటికి సమయానికి చేరకపోతేను, మీ అందరి భావి జీవితాల గురించిను. నువ్వు కోపడ్డావు. నీ తల్లిదండ్రుల మీద, భార్య మీద, పిల్లల మీద, లోకం మీద. నీ మీద నువ్వు ప్రేమించావు. నిన్ను, నీ కుటుంబాన్ని, అప్పుడప్పుడు ప్రపంచాన్ని ద్వేషించావు. నీ పొడగెట్టనివాడని, ఒక్కోసారి నీ చుట్టూ ఉన్న అందరితో పాటు నిన్ను కూడా అసహించుకున్నావు, ఆనందించావు, ఆశ్చర్యపోయావు, అసూయ చెందావు, దయ చూపావు. నువ్వు వెతికావు, ఎదురు చూశావు, కలలు కన్నావు, ఆశపడ్డావు, నిరాశ చెందావు, పేరాశపడ్డావు, మోసం చేశావు, త్యాగం చేశావు, న్యాయం చేశావు, అన్యాయం చేశావు, ఓడావు, గెలిచావు, సిగ్గుపడ్డావు, గర్వపడ్డావు, చిన్నవాటికి పెద్దవాటికి నేర్పావు, నేర్చుకున్నావు, ఓదార్చావు, ఓదార్పు పొందావు, ద్రోహం చేశావు, క్షమించావు, జ్ఞాపకాలు పోగేసుకున్నావు, పోగొట్టుకున్నావు, కొన్ని అవకాశాలని వదులుకున్నావు. నువ్వు అన్నీ అనుభవించావు. నలుపు నుంచి తెలుపు, తిరిగి నలుపు, ఆ మధ్య అన్ని రంగుల్ని నువ్వు జీవించావు. ఉన్నంతలో నీకు వీలైనట్టుగా జీవించావు. అంతే. అతని కళ్ళు మూతలపడ్డాయి. ఈసీజీ చప్పుడు విని అటుగా వెళ్తున్న కొత్త నర్సు తొంగి చూసి పరిగెత్తికెళ్ళి పెద్ద నర్సుకి చెప్పింది. ఇద్దరూ అతని గదిలోకి వెళ్ళి చూశారు. పరీక్షించి పోయాడు అంది పెద్ద నర్సు. మొహం చూడండి, తృప్తిగా, ఆనందంగా పోయినట్లేదు. విస్మయంగా అతని మొహం వంకే చూస్తూ అన్నది కొత్త నర్సు. ఎట్లా బతికాడో గాని చావు మాత్రం హాయిగా పోయాడు. ఈయన తాలూకు ఎవరూ లేరుగా, ఏం చేయాలి? రిజిస్టర్లో ఈయన్ని చేర్పించిన వాళ్ళ ఫ్రెండ్ నంబర్ ఉంటుంది చూడు, ఫోన్ చేసి రమ్మని చెప్పు. డాక్టర్ గారికి నేను ఫోన్ చేస్తానులే. అతని కుడి చేతి వాళ్ళ మధ్య నుంచి దుప్పటిని తప్పిస్తూ అన్నది పెద్ద నర్సు. ఈ టైంలోనా? లేపితే తిడతారేమో అనుకుంటూ వెళ్ళిపోయింది కొత్త నర్సు. తరువాత చాలా రోజుల వరకు తమ హాస్పిటల్లో మొహం మీద చెరగని తృప్తి, ఆనందాలతో చనిపోయిన ఒక రోగి గురించి వింతగా ఆ కొత్త నర్సు తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నది. విన్నారు కదండి, చంద్రా కన్నెగంటి గారి రచన ఏం జీవితం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.